నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. మహాగణుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ సంగతులు మాట్లాడుకోవడానికి నీ పిల్లలుగా నాయన మేము ప్రయత్నం చేస్తుండగా, నీ లేఖనాలలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరవండి. చెప్పనై ఉంటున్న నన్ను, వింటున్న నీ పిల్లలను కూడా నాయన నీ ఆధీనములోనికి తీసుకొని నాయన నీ తలంపుల్లోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుటకు దేవుడు మన కొరకు వ్రాయించిన కొన్ని సంగతులను ఈరోజు మనం అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వాక్యాన్ని చూస్తూ ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. లోకంలో వారసత్వం అనేది మనకు కనపడుతుంది. తండ్రి సంపాదించిన ఆస్తిని తదనంతరం తన కొడుకును వారసుడుగా ప్రకటించి ఇవ్వటం, అలాగే తాత సంపాదించిన ఆస్తికి మనవడిని వారసుడుగా చేయటం, ఇవన్నీ లోకంలో మనం చూస్తూనే ఉంటుంటాం. కొడుకు పుట్టగానే వారసుడు పుట్టాడు అని సంతోషం అందరిలోనూ ఉంటుంది. ఈ భూమి మీద ఒక తండ్రి సంపాదించిన తన ఆస్తిని వారసుడుగా కుమారుడికి ఇవ్వటం ఒక పద్ధతిగా, ఒక ఆనవాయితీగా మనకు కనపడుతుంది. అలాగే ఆత్మ సంబంధమైన విషయాల కోసం మనం ఆలోచిస్తే పరలోకమందున్న దేవుడు మనకు తండ్రి, ఆయనకున్నది పరలోకం. మరి ఆ పరలోకాన్ని వారసత్వంగా మనకి ఇవ్వాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడా? మనం పిల్లలం గనుక మనకెందుకు ఇవ్వడు అన్న ఆలోచన మనకు కలుగుతుందా? లోకంలోనే మీరు చూడండి, తండ్రి కుమారుడు తన మాట వినకపోతే తండ్రి అనే మాట ఏంటంటే, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకివ్వను అంటాడు. ఒక తండ్రికి కోపం కలిగినప్పుడు కుమారుడికి నేనివ్వను అనే నిర్ణయం తీసుకునే హక్కు ఉన్నప్పుడు, పరలోకమందున్న దేవుడు కూడా ఏదో మనం పిల్లలం గనక ఖచ్చితంగా మనకు ఇవ్వాలన్న రూల్ ఏం లేదు ప్రేమన వారలారా. ఆయన మనకి ఇవ్వగలిగేటట్లుగా మన బ్రతుకుండాలి. ఆయన మనకు ఇవ్వాలి అనిపించేలా మన జీవితం ఉండాలి. కాబట్టి పరలోకం అనేది ఏదో దేవునికి పిల్లలుగా పుట్టాం గనక ఇక వస్తుందిలే అని ఈ లోకపు వారసత్వాన్ని పరలోకానికి మనం అన్వయించడానికి వీలు లేదు ప్రేమన వారలారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి నిత్య జీవానికి వారసులం కావాలి అంటే మనం ఏం చెయ్యాలో, ఎలా మనం ఉండాలో, ఎలా దాని కొరకు అర్హతను సంపాదించుకోవాలో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చూడండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యవలెనని ఆయనను అడిగెను. అందుకాయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. దయచేసి ఈ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవమును పొందుటకు నేనేమి చెయ్యాలి అని. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనకు కనపడుతుంది. అక్కడ చూడండి, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదనని ఆయనను అడిగెను. పరిగెత్తుకుంటూ వచ్చాడు.
అంటే ఆ నిత్య జీవానికి నేను వారసునవ్వటానికి నేనేం చెయ్యాలని తెలుసుకోవాలన్న ఉబలాట ఉంది. యేసుక్రీస్తు దగ్గరికొచ్చి మోకాళ్ళున్నాడు. వినయ విధేయతను కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్పటమే, ఆ తర్వాత వెంటనే యేసుక్రీస్తు ఏం చెబుతాడో అది చేసేసి, నిత్య జీవానికి నేను వారసుడినైపోతాను అన్నట్లుగా మనకు కనపడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు సంతోషించాడు. ఆజ్ఞలను గైకొనాలి అని తెలియజేశాడు ప్రియమైన వారలారా. నిజంగా నిత్య జీవానికి వెళ్ళాలి అన్న ప్రశ్న ఎవరైనా మనల్ని అడిగినప్పుడు కూడా మనం కూడా సంతోషిస్తాం. ఎందుకంటే పరలోకం అనేది గొప్పది. పరలోకం అనేది ఉన్నతమైనది. ఈరోజు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ లోక సంబంధమైన వాటిని గురించి అడుగుతూ దేవుడు ఇది చేస్తాడా, అది చేస్తాడా అన్నట్లుగానే ఆలోచన ఉంటుంది కానీ, ఎవరైనా పరలోకానికి నేను వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు నిజంగా ఎంత సంతోషం. దేవుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళు, పరలోకపు విలువ తెలిసిన వారు, ఈ లోకంలో మనం ఉండలేమనుకున్నవారు, ఈ లోకంలో ఈ బ్రతుకుల మధ్య ఉండటం కంటే దేవునితో నేను ఉండాలనుకున్న వారే ఆ ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు సంతోషించాడు. అతన్ని ప్రేమించాడు. ప్రేమించి చెబుతున్నాడు, నీవు ఆజ్ఞలను గైకొనాలి అని చెబుతున్నాడు. అప్పుడు అతడు చెప్పిన సమాధానాన్ని దయచేసి చూడండి. 20వ వచనం. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీయు అనుసరించుచూనే ఉంటినని చెప్పెను. ఏవేవి అనుసరిస్తున్నాడో మనం చూడగలిగితే 19వ వచనంలో చూడండి. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. ఈ ఆజ్ఞలన్నింటిని వినగానే వచ్చిన ఆ యవనస్తుడు యేసుక్రీస్తుతో చెబుతున్న మాట ఆశ్చర్యాన్ని కలిగించే మాట. అదేమిటంటే, ఇవన్నీయు నేను బాల్యము నుండి అనుసరించుచునే ఉన్నాను అన్నాడు. అంటే బాల్యము నుండి అనుసరిస్తున్న ఈ వ్యక్తికి మరల ఇంకేదో చేస్తేనే కానీ నిత్య జీవానికి నేను వారసుడను కాలేను అన్న డౌటొచ్చేసింది ప్రియమైన వారలారా. ఒకవైపు ఇవన్నీ చేస్తున్నా పరలోక రాజ్యానికి నేను వారసుడనవ్వాలంటే ఇంకేదో చేస్తేనే కానీ నేను నిత్య జీవానికి వెళ్ళలేను అన్న ఆలోచన కలిగింది. ఆజ్ఞలను పాటిస్తున్న వారే నిత్య జీవాన్ని గురించి ఇంత చక్కగా ఆలోచిస్తుంటే మనం అందరం ఆజ్ఞలను పాటిస్తున్నావా? ఆజ్ఞలను పాటిస్తున్నావా చెప్పండి ప్రియమైన వారలారా. ఆజ్ఞలలోనే తప్పిపోతున్న మన జీవితాలు. దేవుణ్ణి ప్రేమించటంలోను, అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమనే ఆజ్ఞ విషయంలోనే మనం తప్పిపోతున్నాం కదా! మరి ఆజ్ఞల విషయంలో తప్పిపోతున్న మనం ఏమనుకుంటున్నామో తెలుసా? పరలోకానికి నేను వెళ్ళిపోతాను. నేనే వారసుడిని అనుకుంటాం. ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది మనకి? బాప్తిస్మాను తీసుకొని బ్రతుకు ప్రారంభించిన దగ్గర నుంచి ఆజ్ఞల విషయంలోనే పడుతూ లేస్తున్న మనమేమో పరలోకానికి వెళ్ళిపోతాంలే అన్న ధైర్యాన్ని కలిగి ఉన్నాం. బాల్యము నుండి ఆజ్ఞలను గైకుంటున్న యవనస్తుడు మాత్రం ఇంకేదో నేను చెయ్యాలి అనుకుంటున్నాం ప్రియమైన వారలారా. ఇంకేదో నేను చెయ్యాలి అనుకుంటున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలా సందర్భాలలో ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రమాదం అని మనం చూస్తుంటాం. జాగ్రత్త అవసరం. కానీ అతి అనేది ఎప్పుడూ ప్రమాదం అయినట్లుగా, ఈరోజు పరలోకపు విషయంలో మనం విశ్వాసాన్ని కలిగి ఉండటం వేరు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్‌ని కలిగి ఉన్నాం. ఏమని? బాప్తిస్మాన్ని తీసుకున్నాను కదా! సంఘానికి నేను వెళుతున్నాను కదా! దేవునికి నేను కానుక ఇస్తున్నాను కదా! నేను పెద్ద పెద్ద తప్పులేం చేయటం లేదు కదా! అని వీటి విషయంలో మనం సంతోషపడుతూ ఇక పరలోక రాజ్యానికి నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నాం ప్రియమైన వారలారా. కానీ లేదు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు ముందు ఆజ్ఞలను గైకొనమన్నాడు. ఆజ్ఞలను గైకొన్నవాడు పరలోక రాజ్యానికి దగ్గరగా వచ్చినట్లు. మరి ప్రవేశించాలంటే ఇంకా చేయవలసినవి ఉన్నవి ప్రియమైన వారలారా. మనం ఆజ్ఞలను గైకొనకపోయినా సంబరపడిపోతున్నాం, సంతోషపడిపోతున్నాం. కానీ పరలోక రాజ్యానికి మనం చాలా దూరంగా ఉన్నామని మనం గ్రహించాలి.
ముందు ఆజ్ఞలలోనికి రావాలి. ఆజ్ఞలను గైకొన్న తర్వాత కూడా చేయవలసినవి ఇంకా ఉన్నవి ప్రియమైన వారలారా. ఆజ్ఞల దగ్గరనే పడుతూ లేస్తున్న మన జీవితాలు పరలోక రాజ్యానికి ఎంత దూరంగా ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎప్పుడైనా మనం ఈ ప్రశ్న వేసుకున్నామా? అసలు నిత్య జీవానికి నేను వారసుడనవుతానా అన్న ప్రశ్న మనం వేసుకున్నామా? మన మనస్సాక్షి మనతో చెబుతున్నా, పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తున్నా, ఆ గద్దింపులను పట్టించుకోక, ఎదుటివారికి మనం భక్తిపరులమని మనమే సంతోషపడుతూ, ఈ క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాం. ఎవరిని మోసం చేయడానికి ప్రియమైన వారలారా. ప్రపంచంలో ఒకరిని మోసం చేయటం మనం వినుంటాం కానీ, ఎవరికి వారే మోసం పోవటం అనేది విన్నారా మనం? లేదు కదా! కానీ భక్తిని కోల్పోయి, భక్తి ఉందన్న భ్రమలో బతుకుతున్నాము అంటే, మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఒక్కసారి వాక్యపు వెలుగులోనికి వచ్చి చూడగలిగితే, ఆజ్ఞలను గైకొనిన తర్వాత కూడా పరలోక రాజ్యానికి ఇంకా చేయవలసినవి ఎన్నో ఉన్నవి ప్రియమైన వారలారా. చూడండి, మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట మార్కు సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. అతడు వివేకముగా ఉత్తరమిచ్చెనని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఆజ్ఞలను గైకొంటున్నాడు అన్న సంగతి తెలుసుకున్న ఆయన, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అన్నాడు. అంటే ఆజ్ఞలు గైకొనటం వలన దగ్గరకు వస్తాం. ఆజ్ఞలను పాటించటం వల్ల దగ్గరికొస్తాం. ఒకనాడు 10 ఆజ్ఞలు. ఇప్పుడు మనకున్న ఆజ్ఞలెన్ని? 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞలు ఇక్కడ వ్రాయబడింది, దయచేసి చూడండి. 29వ వచనం. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను. వెంటనే ఆ శాస్త్రి కూడా, అవును, ఈ ఆజ్ఞలు చాలా గొప్పవని చెప్పగానే, ఆ ఆజ్ఞల మర్మము లోతు తెలుసుకొని దాని కొరకు బ్రతుకుతున్నట్లుగా యేసుక్రీస్తు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అన్నాడు. అంటే ఆజ్ఞలను ఎవరైతే పరిపూర్ణంగా గైకొంటారో వారు పరలోక రాజ్యానికి దగ్గరకొచ్చారన్నమాట. మరి పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి వారసుడనవ్వాలంటే ఏం చెయ్యాలో యేసుక్రీస్తు మరలా అతనితో చెబుతూ, దయచేసి చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. ఆసక్తితో అడిగాడు, మోకాలుని అడిగాడు, ఆతృతతో అడిగాడు, నేనేం చేయాలి ఇంకా అని. యేసుక్రీస్తు, అవును, నీకొకటి కొదువగా ఉన్నది, ఆజ్ఞలను గైకొనిన తర్వాత కూడా మరొకటి చేయవలసి ఉన్నది అని చెప్తున్నాడు. ఆజ్ఞలను గైకొంటే పరలోక రాజ్యానికి దగ్గరగా వచ్చాం. యేసుక్రీస్తు చెబుతున్న ఇది చేస్తే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. అదేంటో తెలుసా? వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. మరలా సంపాదించుకొనటం లేదు, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఈ మాట వినగానే నీరసపడిపోయాడు. ఈ మాట వినగానే ఎక్కడ లేని వ్యసనం వచ్చేసింది అతని హృదయంలోనికి. కష్టపడి నేను సంపాదించుకున్నదంతా ఇప్పుడు వెళ్ళి అమ్మి బీదలకిచ్చి నేను వచ్చి వెంబడించాలా? మిగుల ఆస్తి గలవాడు, ఏమండి, పేదవాడికే పెద్ద మనసు ఉంటుంది ప్రియమైన వారలారా. ఉన్నవాడికి వదులుకోవాలన్న ఆలోచన ఉండనే ఉండదు. ఈరోజు శాశ్వత ప్రేమకు సహకరిస్తున్న వారు కూడా పేదవారిని తెలియజేయుటకు ఎంతగానో సంతోషిస్తున్నారు. వారికి పెద్ద మనసు ఉంటుంది. కానీ ఆస్తి కలిగిన వారికి, అమ్మో,
నా ఆస్తిని ఇప్పుడు నేను వదులుకోవాలా? ఎంత దూరం ఆలోచించాడు అంటే, ఆస్తిని వదులుకోవటం కంటే నిత్య జీవాన్ని వదులుకోవటం బెటర్ అనుకుంటూ వెళ్ళిపోయాడు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది ఎందుకు? అడిగింది ఏంటి? చివరికి తెలుసుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయము తీసుకున్నాడో చూసారా? వ్యసనపడుతూ వెళ్ళిపోయినట్లుగా ఉంది చూడండి. 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. చాలా బాధతో వెళ్ళిపోయాడు. అంటే నిత్య జీవానికి నేను వారసుని కాకపోయినా పర్వాలేదు. ఇదిగో నా ఆస్తిని నేను వదులుకోవడానికి ఎట్టి పరిస్థితులలో వీలు లేదు అనుకున్నాడు. ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి. నిత్య జీవాన్ని వద్దు అనుకున్నాడు. ఈ ఆస్తి కావాలి అనుకున్నాడు. కావాలి అనుకున్న ఈ ఆస్తితో కలకాలం ఏమైనా ఉండగలిగాడా? లేదు కదా! చావుతోనైనా మనకున్నవన్నీ వదిలి వెళ్ళిపోవాల్సిందే ప్రియమైన వారలారా. ఏవండీ? శరీరాన్నే వదిలి వెళ్ళిపోతున్నప్పుడు శరీరముతో సంపాదించిన ఆస్తులు మాత్రం కూడగట్టుకొని తీసుకొని వెళతావా? మానవ జ్ఞానం అంతరిక్షంలోనికి వెళుతుంది కానీ, మానవ జ్ఞానంలో ఇదిగో కనీసపు స్థాయి ఆత్మజ్ఞానపు విషయంలో కనీస సంగతులు ఎరుగకుండా ఉన్నారు ప్రియమైన వారలారా. సంపాదించుకోవడానికి నేనెంతో కష్టపడ్డాను. ఇప్పుడు ఒక్క మాటతో నేను వదిలెయ్యాలి అనుకున్నాడే తప్ప, ఈ సంపాదించుకున్నది ఈరోజు కాకపోయినా చావుతోనైనా మొత్తం నేను వదులుకోవలసిందే. ఇప్పుడు వదులుకొని మరణం తర్వాత ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవటం బెటర్. అదే గొప్పది అనుకోలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఇవన్నీ ఆలోచిస్తే గందరగోళంగా ఉంది కదా! నిజమే. ధనవంతులకు తమకున్న ఆస్తిని వదులుకోవాలన్న ఆలోచన ఉండదు. చనిపోతే మొత్తం వదులుకుంటారనుకోండి. ఆస్తి నమ్మి బీదలకివ్వు అని చెప్పగానే చాలా బాధపడిపోయాడు ప్రియమైన వారలారా. ఆ వెళ్ళిపోయిన ధనవంతుణ్ణి చూస్తూ మనతో మాట్లాడుతున్నాడు మహనీయుడైన యేసుక్రీస్తు. మనము కూడా యేసుక్రీస్తు పిలుపు అందుకున్నాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. వచ్చేసాం. బాప్తిస్మాన్ని తీసుకున్నాం. సంఘానికి వెళుతున్నాం. ఆజ్ఞలను వింటున్నాం. ఆ ఆజ్ఞలను గైకొంటున్నాం. చాలా సంతోషం. అయితే ఇంకొకటి చేయాలి. ఇంకొకటేంటో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? మన కష్టాన్ని దేవునికివ్వాలి. పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు అన్నాడు. ఆజ్ఞలను గైకొనటం అనేది ప్రయోజనమే. నేను దొంగతనం చేయటం లేదు. నేను దొంగతనం చేయటం లేదు గనక చాలా నష్టం అనేది ఏమన్నా ఉందా? నువ్వు మంచివాడివనే గుర్తింపు నీకుంది కదా! అది మంచిదే కదా! అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ మన వ్యక్తిత్వము కొరకు, మన కొరకు పాటిస్తూ దేవుడు కొరకు ఏదో చేసేసామని ఫీల్ అయిపోతున్నాం మనం. ఎవరైనా సరే నేను ఉదయాన్నే లేచి డ్యూటీకెళ్తన్నాను, ఎంత కష్టపడుతున్నాను అంటే పక్కవాడు నవ్వుతాడు. నీకోసం కష్టం అనుకుంటే ఎలా అంటాడు. నా కోసం ఏమన్నా కష్టపడుతున్నావా? మనం కూడా ఆజ్ఞలను పాటిస్తూ ఏదో చేసేసినట్లుగా సంతోషపడుతున్నాం. అవి నీ కోసం. నువ్వు వ్యభిచరించట్లేదు. అది నీ కోసమే కదా! మన ఆరోగ్యాల కొరకు, మన వ్యక్తిత్వం కొరకు మనం చేస్తున్నాం. ఆ చేసి దేవుడి కోసం ఏదో చేశాము అని మనం అనుకుంటున్నాం ప్రియమైన వారలారా. కానీ దేవుడు ఏం చేయమంటున్నాడో తెలుసా? స్వార్థను గురించి ఆలోచించమంటున్నాడు. పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము అంటున్నాడు. పేదవారిని గురించి ఆలోచించమంటున్నాడు. మిగుల ఆస్తి గలవాడు. ఒక్కడికి ఎంత సంపాదన కావాలి? ఈ సంపాదన 10 మందికి భోజనాలివ్వగలిగే సంపాదన వీడి దగ్గర ఆగిపోయింది. ఆకలితో అలమటిస్తున్నారు పేదలు. వైద్యం లేక వైద్యపు ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారు. ఒక ధనవంతుడుగా ఉన్న వీడు వెళ్ళి ఆదుకోవలసింది పోయి, నా ధనం నాతోనే ఉండాలి అనుకుంటున్నాడంటే,
పొరుగువానిని ప్రేమిస్తున్నాడా ప్రియమైన దేవుని పిల్లలారా? తెలియక చెయ్యలేదు అనుకుంటే అది వేరు. యేసుక్రీస్తు చెప్పినా చెయ్యలేని భయంకరమైన పరిస్థితి వచ్చిందేంటి? మనం అలా ఉండటానికి వీలు లేదు. బాప్తిస్మాన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళాలన్న పట్టుదలతో మనం వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు మనతో కూడా చెబుతున్నాడు. ఏమనో తెలుసా? నీకున్న దాంట్లో ఇదిగో బీదలకిమ్ము అంటున్నాడు. నీకున్న దాంట్లో బీదలకిమ్ము అంటున్నాడు. నీకు లేకుండా బీదలకిమ్ము అనటం లేదు ప్రియమైన వారలారా. నీకున్న దాంట్లో బీదలకిమ్ము అంటున్నాడు. మరి నా సంగతేంటి ప్రభువా అని ఒకవేళ మనం అడిగితే ఆయనేమంటున్నాడంటే, నన్ను వెంబడించు. నువ్వు నా కొరకు నా మాట వింటున్నప్పుడు నేను నీ కొరకు ఆలోచించనా? మొదట నీతిని, రాజ్యమును వెతకండి. తరువాత మిగిలినవన్నీయు మీకు అనుగ్రహింపబడును అన్నాడు. మనం మన కోసం ఆలోచిస్తున్నప్పుడు ఇక దేవుని మీద ఆధారపడము. దేవుడు చెప్పినట్లుగా మనకున్నది అమ్మి బీదలకివ్వగలిగితే మరి మన సంగతేంటి అన్న ఆలోచన కలుగుతుంది. అప్పుడు దేవుని మీద ఆధారపడగలిగే స్థితి మనకు కలుగుతుంది ప్రియమైన వారలారా. మన పుట్టినరోజులు వస్తుంటాయి. పేదవాళ్ళకి ఏదైనా భోజనం పెట్టగలుగుతున్నావా? మన పెళ్లి రోజులొస్తాయి. మనం సంతోషపడటానికి ఇష్టపడుతున్నాం కానీ, ఈ రోజును పురస్కరించుకొని 10 మంది పేదలను ఏమైనా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? మన పిల్లలు బాగుంటే చాలు అనుకుంటున్నాం కానీ, మన కళ్ళ ముందున్న పిల్లలు వైద్యపు ఖర్చులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా మనం చేయగలుగుతున్నామా చెప్పండి ప్రియమైన వారలారా. దయచేసి యేసుక్రీస్తు మాటలను మన హృదయములో పదిలపరుచుకోవాలి. వెళ్ళిపోయిన యవనస్తుడు వలె మనం ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు మన మనసును కఠినపరుచుకోవడానికి వీలు లేదు ప్రియమైన వారలారా. మహనీయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఎంత గొప్పవాడైనా ఆయన సాటి మనిషిని ప్రేమిస్తూ బేదలను హక్కున చేర్చుకున్నాడు. కుష్ఠరోగిని హత్తుకున్నాడు. ఆయన ప్రేమ చూశారా? ఆయన జాలిపడ్డాడు. పేదవాడిని చూసి ఆయన హృదయం కరిగిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తును నమ్మిన మనం ఆయన ప్రేమను సమాజానికి చూపించగలుగుతున్నావా? సహాయం అనగానే రకరకాలుగా ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తు మనందరి కొరకు చేసింది సహాయము కాదు ప్రియమైన వారలారా. సిలువ యాగం. ప్రాణాన్నే ఇచ్చాడు కదా! ప్రాణాన్నే ఆయన ఇవ్వగలుగుతున్నప్పుడు మనం ప్రాణాలతో ఉండి మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నామా? ప్రాణాలతో ఉండి భోజనం పెట్టలేకపోతున్నామా? బట్టలివ్వలేకపోతున్నామా? మనల్ని పరలోకానికి పంపుతూ యేసుక్రీస్తు మన గురించి చెప్పే మాటలు ఇవే ఉంటాయి. నేను దప్పిగొన్నాను, మీరు నాకు దాహమిచ్చితిరి. నేను ఆకలిగొన్నాను, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దిగంబరిగా ఉన్నాను, మీరు నాకు బట్టలిచ్చితిరి. చెరసాలలో ఉన్నాను, చూడవచ్చితిరి అని ఆశ్చర్యపోతాం. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తాడో తెలుసా? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకనికి చేసేది గనక నాకును చేసినట్లే నిత్య జీవానికి మీరే వారసులు. రండి, లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన లోకమును స్వతంత్రించుకోండి అంటాడు. వారసులం అవుతాం ప్రియమైన వారలారా. ఇవి చెయ్యలేనివా? ఆహారం పెట్టలేమా? బట్టలివ్వలేమా? నీళ్ళివ్వలేమా? చెయ్యగలిగినవే దేవుడు చెబుతున్నాడు. ఇవే మనం చెయ్యలేమనుకుంటూ దేన్ని పోగొట్టుకుంటున్నామో తెలుసా? పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి నిత్య జీవానికి మనం వారసులము కావాలి. రోమీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. పిల్లలమైతే వారసులం. పిల్లలైతే ఆజ్ఞలు గైకొనాలి, దేవుని మాటకు లోబడాలి, వారసులం అవుతాం. కానీ క్రీస్తుతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం అవుతాం. క్రీస్తు తోడి వారసులం అవ్వాలంటే శ్రమపడాలి. పిల్లలమైతే వారసులము. పిల్లలుగా దేవుని మాటలకు విధేయులు కావాలి. ఆయన చెప్పిన మాటకు విధేయులు అవుదాం ప్రియమైన వారలారా. మనకు కలిగిన దానిలో దేవుని దగ్గరకు తీసుకొని రావటానికి ఆ ప్రేమను చూపిద్దాం. ఎందుకు చేయమంటున్నాడో తెలుసా?
ఒక పేదవాడు తనకు ఆకలి అవుతున్నప్పుడు, దేవా నువ్వు నన్ను చూడవా అని అడుగుతాడు. అప్పుడే మనం ఆహారం ఇస్తే మనమెవరో తెలియదు. కానీ అతను ఏమనుకుంటాడంటే, దేవునికి నేను మొరపెట్టుకుంటే దేవుడే నాకు ఈ ఆహారాన్ని ఇచ్చాడన్న ఆలోచన కలిగి దేవునిలోనికి వస్తాడు. ప్రేమ చూపించటం వల్ల అనేకులను దేవుని దగ్గరికి తీసుకొని రాగలం ప్రేమను వర్లారా. ఆ తర్వాత వాక్యంలో బలపరుస్తూ రక్షణలోనికి తీసుకొని రాగలం ప్రేమను వర్లారా. కాబట్టి ఈ మాటలు మన హృదయమందు నాటబడి యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనం చేసి నిత్య జీవానికి వారసులం అవ్వాలే తప్ప, ఆ యవనస్తుడు దుఃఖపడి వెళ్ళిపోయినట్లుగా, వ్యసనపడుతూ వెళ్ళిపోయినట్లుగా, ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్లుగా మనం వెళ్ళద్దు ప్రేమను వర్లారా. కాబట్టి ఈ మాటలు మనందరి హృదయాలలో దేవుడు ఫలింప చేయాలి అని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, శ్రేష్టమైన నేలలో పడిన విత్తనముల వలె, మెత్తని హృదయములలో నాయన నాటబడిన విత్తనముల వలె నాయన నీ వాక్యమును నాయన వృద్ధిపరచండి తండ్రి. నీ మాటలు విని మా హృదయాన్ని కఠినపరుచుకోక నాయన నీ మాటలకు లోబడగలిగే మంచి మనస్సును మాకు అనుగ్రహించండి. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను అనేకులకు దీవెనకరంగా మలచండి తండ్రి. సహాయపడుతున్న నీ పిల్లల కష్టానికి నాయన వారికి ఫలాన్ని అనుగ్రహించండి. నిన్ను ప్రేమిస్తున్న నీ పిల్లలకు నాయన సమస్తమును సమకూడి వారి కుటుంబాలలో నాయన, వారి ఉద్యోగాలలో, వారి పిల్లల విషయంలో నాయన మేలు చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఏ ఇబ్బందులలో, ఏ సమస్యలలో, ఏ శోధనలో, ఏ పరీక్షలలో నాయన ఉంటున్నారో నాయన నీకు తెలుసు నాయన. తండ్రి ఇదిగో నాయన వారిని నడిపించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నావు నాయన. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను ఇంకనూ కొనసాగించుటకు నాయన మమ్మల్ని అందరినీ బలపరచమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఈరోజు నీ సహాయానికై నిన్ను స్తుతిస్తూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.